బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళది వాట్సాప్ యూనివర్సిటీ ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా ప్రజల యొక్క బ్రెయిన్లని వాష్ చేయడం జరుగుతుంది, మన లోపల ఉన్నటువంటి బ్రెయిన్ యాక్చువల్ బ్రెయిన్ తీసేసి ఆవు పేడని ఎట్లా నింపుతారు అంటే వి స్టాప్ థింక్. ఇప్పుడు అండర్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఏది అండర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏమంటారు? సో డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు తాగి నడిపితే అంటే తాగినోడికి వాడికి ఎందుకు తాగి నడిపితే అరెస్టులు చేస్తున్నారు, తాగి నడిపితే లోపల పెడుతున్నారు. యూ షుడ్ నాట్ డ్రైవ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే తాగి నడపకూడదు. ఎందుకంటే తాగినోడికి వాడి యొక్క సెన్సెస్కి వాడి కంట్రోల్ ఉండదు. అవునా? సిమిలర్లీ ఏది కోపం అంటే ఆ కోపంలో ఉన్నప్పుడు వాడి సెన్సెస్ వాడికి పనిచేయ, ఆ కోపంలో ఏం చేస్తాడో వాడికి తెలియదు. 90% ఆఫ్ ద క్రైమ్స్ హత్యలు జరిగేటివి ఆ యొక్క ఏమంటారు ఆ కోపంలో వాడు ఏం చేస్తాడో తెలియదు. అంటే నేను ఏం చెప్తున్నా, ఆ కోపం కానీ తాగుడు కానీ డ్రగ్స్ కానీ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు మన సెన్సెస్ బుద్ధి పనిచేయడం మానేస్తుంది, డిస్క్రిషనరీ పవర్ పోతుంది. ఇది తప్పు ఇది రైట్ అన్న భావన వెళ్ళిపోతుంది వెన్ యు ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు 10 లెక్క పెట్టు, ఎలాంటి నిర్ణయాలు చేయకు అంటారు. అట్లనే తాగినప్పుడు ఏది రెస్ట్ చేయమంటారు, కానీ తాగిన తర్వాత ఏది హద్దుకు మించి తాగకు, తాగిన తర్వాత రెస్ట్ చేయి, కానీ ఎలాంటి యొక్క క్రియేటివ్ పనులు చేయకు, డ్రైవింగ్ చేయకు. ఎందుకంటే మన సెన్సెస్ అండర్ కంట్రోల్లో ఉండవు, బుద్ధి డిస్క్రిషనరీ పవర్ పోతుంది, బుద్ధి పోతుంది. సో సిమిలర్లీ ఎప్పుడైతే బీజేపీ ఈ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణుడు ఆధారం లేకుండా, ఒక సైంటిఫిక్ టెంపర్ లేకుండా, ఒక కోర్టుల ద్వారా, న్యూస్ పేపర్ల ద్వారా, జర్నలిస్టుల ద్వారా వెరిఫై చేయకుండా చెత్తని కంటిన్యూస్ గా వాట్సాప్ లో నింపి మన బ్రెయిన్ పని చేయకుండా చేస్తారు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో దోసుకున్నటువంటి హిందువుల సంపద 400 లక్షల కోట్లు దోసుకున్నటువంటి ఈ సంపదకి ఈ సంపద గురించి దోపిడీ గురించి చర్చ ఉండదు. నువ్వు హిందువా, నువ్వు ముస్లింవా, నువ్వు క్రిస్టియన్వా, ఇది అంటే తక్కువ మెజారిటీ ఉన్న వాళ్ళని మైనారిటీలను కొడితే మెజారిటీలకు వచ్చే లాభం ఏంది చెప్పండి? లేకపోతే మైనారిటీలది గుంజుకొచ్చి మెజారిటీలకు వంచుతా అంటే దాని అర్థం ఏంది? అందరినీ సమానంగా చూడాలి కదా. సో అది రాక్షసత్వము, అది ఏమంటారు, అది మనుషులు అనిపించుకోరు, దాన్ని హిందుత్వం అనరు. అందుకే అంటున్నా, హిందుత్వం వేరు, బ్రాహ్మణిజం వేరు. ఈ బ్రాహ్మణుల కింద ఒక మతం పిచ్చి లేపి ఒక మైనారిటీలను కొట్టి, ముస్లింలను కొట్టి, క్రిస్టియన్స్ కొట్టి హిందువులకు ఫేవర్ చేస్తున్నా అంటే అంతకంటే భావదారిద్ర్యం లేదు. హిందువుల దగ్గర నరేంద్ర మోడీ ట్యాక్సులు తీసుకుంటలేడా చెప్పండి? హిందువులకు ఉద్యోగాలు ఇచ్చిండా చెప్పండి? ఉన్న ఖాళీలన్నా భర్తీ చేసిండా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలంటే 20 కోట్లు ఇవ్వాలి. 20 కోట్లు కాదు కదా, కనీసం కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలన్నా భర్తీ చేసిండా 30 లక్షల ఉద్యోగాలు చెప్పండి? సో ఎలాంటివి చేయడు వాడు. ఉన్న దేశ సంపద ఆ బీజేపీ ఆర్ఎస్ సంబంధించిన బ్రాహ్మణులు కానీ లేకపోతే గుజరాతీ వ్యాపారులు కానీ దోసుకొని ఇవాళ మనకి మతం పిచ్చి లేపుతా అంటే ఎవరు అడుక్కుంటారు? మతం పేరు చెప్పి ఎవడు అడుక్కుంటాడు ఓట్లు? అయితే బాపనోడు పైసలు అడుక్కుంటాడు దేవుడి పేరు చెప్పి గుల్లా. లేదు అంటే రోడ్డు మీద సాయిబాబా ఫోటో పెట్టుకొని, రాముని ఫోటో పెట్టుకొని, దేవుడి పటాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ బిచ్చగాళ్ళు అడుక్కుంటారు. నువ్వు దేశ ప్రధానిగా ఉండి 10 ఏళ్ల నుంచి హిందువుల దగ్గర అనేక రకాల ట్యాక్సులు తీసుకొని, హిందువుల యొక్క సంపద తీసుకొని 100 రకాల ట్యాక్సులు వసూలు చేసి, ఉన్న భూగర్భ ఖనిజాలు అన్ని తీసుకొని మళ్ళీ నాకు జై శ్రీరామ్ అంట ఓటే అంటే ఏ చెప్పుతాడు కొట్టాలి? ఆలోచించండి మిత్రులారా. అందుకే అంటున్నా, బీజేపీ అంత దరిద్ర పార్టీ. అందుకే ఇవాళ నార్త్ ఇండియాలో వచ్చే పరిస్థితి లేదు, దక్షిణాదిలో ఇప్పటి వరకు లేదు. కాబట్టి ఇక పొద్దుగాలు లేస్తే ఈ వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా చెత్త నింపే ప్రయత్నం చేస్తారు. సో ఏ రకాలుగా చెత్త నింపుతారు అనేది మనం పరిశీలిద్దాం. ఓకే, సో ఇవాళ వాళ్ళు మనువాదులు, బ్రాహ్మణులు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్నదే బ్రాహ్మణుల పార్టీ, బనియాల పార్టీ. వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలను అన్నిటికీ దూరం చేశారు ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి. ఎన్నో సందర్భాల్లో నిండు పార్లమెంట్ లో చెప్పిండు నరేంద్ర మోడీ, మేము రిజర్వేషన్ వ్యతిరేకమని. అది కనిపిస్తూనే ఉన్నది. ఇలా కాంగ్రెస్ వాడు కట్టిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తే ఆ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన ఉద్యోగాలు వచ్చినాయా?
డెఫినెట్లీ నేను రాసిస్తా. అంబేద్కర్ గారు రాజ్యాంగమే రాయలేదని ప్రచారం చేస్తున్నారు. అసలు 1947లో స్వతంత్రమే రాలేదని ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత పిచ్చి నింపుతామని. అందరు బ్రాహ్మిన్సే. మళ్ళా ఇక్కడ కళ్యాణి భార్గవి బ్రాహ్మిన్. మీరు అబ్జర్వ్ చేయండి. ఏ రంగమన్నా తీసుకోండి, అందరు బ్రాహ్మణులే. చెత్త నింపేది బ్రాహ్మణులే. కంగనా రనౌత్ బ్రాహ్మిన్, స్మృతి ఇరానీ బ్రాహ్మిన్, వాజ్పేయి బ్రాహ్మిన్. యు టేక్ ఎనీబడి. చాగంటి కోటేశ్వరరావు బ్రాహ్మిన్, గరికపాటి బ్రాహ్మిన్, ఈ చిన్నజీయర్ బ్రాహ్మిన్. ఈ బ్రాహ్మణులు అప్పుడు ఇప్పుడు చెత్త నింపుతూ మనల్ని తప్పుదో పట్టిస్తూ ఈ యొక్క మన హిందుత్వం పేరు మీద హిందువులను నాశనం చేస్తా అంటే, రేషనల్ థింకింగ్ లేకుండా చేస్తా అంటే, హేతుబద్ధత లేకుండా చేస్తా అంటే చూసుకుంటా కూర్చుందామా? వాడు చెప్పిన పెండ తిని ఆరోగ్యాలు పాడు చేసుకుందామా? వాడు దేశ సంపద అంతా తీసుకోతే దొడ్డు రేషన్ బియ్యం తిని బతుకుదామా? సన్న బియ్యం మనం అదాని అంబానీ లెక్క ఎదగకూడదా? చిన్నజీఆర్ సన్యాసి దగ్గరనేమో 1000 కోట్లు ఉంటాయి, మన దగ్గర ఒక కనీసం 5 కోట్లు 10 కోట్లను ఉండొద్దా? ఒక సొంత ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉందా ఈరోజు? ఇంత బంగారం కొనుక్కునే పరిస్థితి ఉందా? అగ్గిపిరం రేట్లు అయినాయి. మరి దానికి ఏమైనా చర్యలు తీసుకున్నాడా మోడీ? కాంగ్రెస్ హయాంలో డాలర్ రేటు 60 రూపాయలు ఉన్నప్పుడు గోలే చేసిండు. ఇప్పుడు 83 రూపాయలు అయితే సపోర్ట్ చేయడే. ఆలోచించండి. మతం పేరు మీద అందుకే అంటున్నా. సో ఎట్లయితే తాగినోడు, డ్రగ్స్ తీసుకున్నోడు, అత్యధిక కోపంలో ఉన్నోడు ఎట్లయితే వాడిని సెన్సెస్ పనిచేయో, అదేవిధంగా ఈ మతం పిచ్చి, కులం పిచ్చి లేపితే వాళ్ళకి ఏది తప్పు ఏది రైటు అని ఆలోచించే పరిస్థితి లేకుండా పోతుంది. కాబట్టి ఈ అండర్ ఇన్ఫ్లుయెన్స్ మనం కాకూడదు అనేది చెప్పదలుచుకున్నా. ఓకే. రెండోది హిందూ రాష్ట్రం అంటే నాకు అర్థం కాలే. హిందూ రాష్ట్రం అంటే ఏందో నాకు అర్థం కాలే. ఒక్కరన్నా దాన్ని డిఫైన్ చేయండి. ఇప్పుడు 84% మంది భారతదేశంలో 84% మంది హిందువులు ఉన్న తర్వాత అది హిందూ రాష్ట్రం కాదా? ఇప్పుడు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళ ఆ దేశాన్ని ఇప్పుడు అమెరికాలో 70% క్రిస్టియన్లు ఉన్నారు కాబట్టి క్రిస్టియన్ దేశం అంటారు. అట్లనే ఈ యొక్క సౌదీ, ఇంకా దుబాయ్, ఇవన్నిట్లలో మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి ముస్లిం దేశాలు అన్నాం. అట్లనే భారతదేశంలో 84% మంది హిందువులు ఉన్నాక అది హిందూ రాష్ట్రమే అవుతుంది కదా. అన్ని దేశాల్లో అన్య మతస్థులని, ఇప్పుడు అమెరికాలో హిందువులని, లేకపోతే లండన్లో, యూకేలో హిందువులని, మారిషస్లో హిందువులని, అనేక ప్రపంచంలో ఉన్న ఆస్ట్రేలియాలో హిందువులని, అన్ని మతాలని సమానంగా చూసినప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని మతాలను సమానంగా చూస్తే తప్పేంటి? ఏ అంధభక్తుడైనా, ఏ గరికపాటిగాడైనా, ఏ చిన్నజీయర్ గాడైనా, ఏ ఈటల రాజేందర్ గాడైనా, ఎవడైనా చర్చకు రండి దమ్ముంటే. జూమ్ కాల్లో వస్తారా, ఇక్కడ లైవ్లో వస్తారా రండి, నేను యాక్సెప్ట్ చేస్తా. చెత్త నింపుతా అంటే ఎట్లా కలుస్తుంది? నాకు ఇలా నేను హిందువును రా, నీ బీజేపీ పార్టీ ఉట్టక ముందు నేను దేవుని మొక్కున్నా. నీ బీజేపీ పార్టీ రేపు 4 సార్లు పేర్లు మార్చారు, మీరు 4 సార్లు ఎత్తేసారు మీ పార్టీని. రేపు మళ్ళీ ఎత్తేసినా నేను మొక్కుంటా. నాకు కొడుకుని చదివించుకున్నారా? నేను ఇంజనీరింగ్ చేయించిన వాడిని. ఇలా ఐఐటీలో, ఐఐఎంలో చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తలేవు బీజేపీ వచ్చినాక. కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు వచ్చినాయి. నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది టీచర్లు అయ్యారు. మాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది డిఆర్డిఓలో పనిచేస్తున్నారు, బిహెచ్ఎల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు బతుకుతున్నారు. ఇవాళ నా కొడుకుని చదివించుకొని ఇంజనీరింగ్ చదివించి ఇవన్నీ రోడ్డు మీద రాముని పటం పట్టుకొని పిచ్చం ఎత్తుకోమన్నా, చాయ్ చేసుకో, పకోడీ చేసుకోమని చెప్పాను నా కొడుకుని. మరి కాంగ్రెస్ హయాంలో నాకు ఉద్యోగాలు వచ్చినాయి, మా హిందువులకే వచ్చినాయి. మళ్ళా మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు భారతదేశంలో అది మంచి చేసినా హిందువులకే మంచి జరుగుతుంది, చెడు చేసినా హిందువులకే జరుగుతుంది. అట్లా నరేంద్ర మోడీ అనే లుచ్చనా కొడుకు హిందువులకు చేసిన ఒక్క మేలు చెప్పండి రా దమ్ముంటే. కాంగ్రెస్ 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 ఏం చేసింది? కాంగ్రెస్ అందరినీ సమానంగా చూస్తా అంటే ఈ లంబడి కొడుకు. మరి నువ్వు పోనీ హిందువులకు ఏం చేసినావు చెప్పురా? హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకుండా మోడీ లుచ్చనా కొడుక. హిందువులను పేదలను చేసుకుంటా హిందూ అంటే ఎట్లా కలుస్తుందిరా? అందరినీ సమానంగా చూడడం నేరమా? చెత్త నా కొడుక. ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఏది యొక్క నియంతృత్వం, ఏది ఎవ్వడు ప్రశ్నిస్తే వాడిని ప్రశ్నించుడు కూడా కాదు. వీడెట్లయితే వీడికున్న చెత్త బీజేపీ ఐటీ సెల్, వీడికున్న యూట్యూబ్ ఛానళ్ళలో, వీడికున్న రెగ్యులర్ మీడియాల, గోధి మీడియాల, అన్ని మీడియాల చెత్త నింపితే తప్పు లేదు. కానీ వీడు చెప్తుంది తప్పురా అని చెప్తే
వాళ్ళు వాస్తవాలు చెప్తే వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఎవరు లుచ్చనా కొడుక? ఎంతమంది జర్నలిస్టులు ఇలా జైళ్లలో మగ్గుతున్నారు, ఎంతమందిని ఉపా చట్టాల కింద ఎలాంటి ఆధారం లేకుండా జైల్లో పెట్టిన. ఇలా కేజ్రీవాల్కి ఏ ఆధారం ఉందని జైల్లో పెట్టిండి ఇలా అమ్మడి కొడుకు చెప్పండి. అరే ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులు రా వాళ్ళు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చండి ఇలా అమ్మడి కొడుకు. 1000 మంది ఎమ్మెల్యేలని వాళ్ళని వీని పార్టీ దిక్కు తిప్పుకున్నాడు. అట్లా తిప్పుకుంటారు. ప్రజలు ఎన్నుకున్న ఎన్నికకు అర్థమైందిరా. నీ బీజేపీ పార్టీ అభ్యర్థి వద్దని అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీ అభ్యర్థికి ఓటేసినాక వాడిని నీ పార్టీలోకి తెచ్చుకుంటే ఆ ఎన్నికకు ప్రజలు ఎన్నుకునే దానికి అర్థమైంది, ప్రజాస్వామ్యానికి అర్థమైంది, రాజ్యాంగానికి అర్థమైంది. యు గో టు ఎనీ ఎక్స్టెంట్. ఈ బాబా నా కొడుకు ఏ స్థాయి కన్నా దిగజారుతాడా నీ అధికారం కోసం, నీ దోపిడీ కోసం? ఏం చేసుకుంటారు ఇలా అమ్మడి కొడుకులు? ధీరుభాయ్ అంబానీ వాడు 55 ఏళ్లకే పక్షవాతం వచ్చి వీకిండు. దేశాలు కొనే పైసలు ఉండే. ఏం చేసుకుంటాడు ఈ చిన్న జీర్ల అమ్మడి కొడుకు? ఏం చేసుకుంటాడు? ఆలోచించండి మిత్రులారా దయచేసి. మళ్ళీ వీడే కర్మ సిద్ధాంతం చెప్తాడు. ఎవరికి కర్మ సిద్ధాంతం? ఈ కర్మ సిద్ధాంతం ఈ లంబడి కొడుకులకు పనికిరాదా? ప్రకృతి వీళ్ళకి పక్షవాతం వచ్చినట్టు ఏదా? ఎంతమందిని చూస్తలే నేను. ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు, బెట్టింగ్లు చేసుకొని చచ్చిపోతున్నారు, రోడ్డు మీద యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. ఉట్టినే అవుతున్నాయి అవన్నీ. చేసిన పాపం గోసిలో పెట్టుకొని బాపనోడు చెప్పినట్టు గంగల మునిగితే నీ పాపాలు పోతాయి అనుకుంటే పోవట్లా. ఈ బాపన్ నా కొడుకు చెప్తే భూమి తిరుగుతలేదు. ఈ బాపన్ నా కొడుకు వద్దంటే ఊరుకోదు. ఈయన మంత్రాలకు చింతకాయలు రాయాలి. వానికి బాపనోనికి ఇలా సద్గురుగాడు. మనం మరి రోగం వస్తే వాడు ధ్యానం చేసో చూంచా మంత్రం చేసో తగ్గించుకోవచ్చు కదరా. ఎయిమ్స్ కాంగ్రెస్ వాడు పెట్టిన ఎయిమ్స్లో పోయి ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పించుకున్నావురా సద్గురు? ఇంటదా ప్రకృతి? నీకు నాకు ఇంటదా? నువ్వు చెప్తే వర్షం పడుతుంది, నువ్వు వద్దంటే ఊరుకుంటుందా? నో. అర్థమైందా? కాబట్టి ఈ మనని ఒక ఏమంటారు ఒక ఇండిపెండెంట్ థింకింగ్ చేయకుండా ఈ చెత్త నింపుతున్నారు. ఇలా నుంచి మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది అనేది నేను పదే చెప్తున్నా. సో ఎట్లా నాశనం చేస్తున్నారు హిందువులని కాదు, ఎవరినైనా అదే పరిస్థితి. అందరినీ సమానంగా చూడడం తప్పు. సెక్యులర్ అంటే అది భూత్ అంట. అరే మరి అమెరికాలో వాళ్ళు ఎల్లగొడతారా హిందువులని? దుబాయ్లో ఎల్లగొడతారా హిందువులని? ఊకుంటారా? దుబాయ్ వాళ్ళు ముస్లిం దేశాలు ఇండియాకి పెట్రోల్ అమ్మాయిరా? ఎట్లా బతుకుతామో చెప్పి గను. ఏ క్రిస్టియన్ దేశాలు, ఏ ఇస్లాం దేశాలు మనకు ఆయుధాలు అమ్మాయి, మెడికల్ ఎక్విప్మెంట్ అమ్మాయి, మనం తయారు చేసిన వస్తువులు కొనం. ఏం చేస్తారు చెప్పిగా? ఏం తిని బతుకుతారు ఇండియాలో చెప్పు? ఒక్క ఐటీ కంపెనీలో, అమెరికాకు చెందిన ఒక్క ఐటీ కంపెనీలో, అమెజాన్ ఏ కంపెనీలో కూడా మన ఇండియా వాళ్ళని హైర్ చేసుకోరు. ఏం చేస్తావు చెప్పు? ఏం మాట్లాడతారా? ఎందుకు మాట్లాడతారా లుచ్చనా కొడుకులారా? పొద్దుగాల మీ స్వార్థం ఓట్ల కోసం దేశాన్ని సంఖ నాకిస్తా అంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటాం మేము హిందువులం? తోలు తీస్తాం గుర్తుపెట్టుకో. బెదిరిస్తున్నారు. జంబికత్తి పట్టుకొని రోడ్ల మీద తిరిగితే మీరు అట్లా ఒక్క బాపన్ నా కొడుకు ఓడని వచ్చిండారా జంబికత్తి పట్టుకొని రోడ్ల మీదకి? అరే బీసీ నా కొడుకల్లారా, ఆడు మీకు బిర్యానీ కోసము ఈ యొక్క అన్పడ్ గవర్లని రోడ్డు మీదకి తెచ్చి ఒక్క స్మృతి రాని బిడ్డ వచ్చిందారా రోడ్డు మీదకి? ఒక్క రాజ్నాథ్ సింగ్ కొడుకు వచ్చిండారా రోడ్డు మీదకి? ఒక్క అమిత్ షా కొడుకు వచ్చిండారా రోడ్డు మీదకి? మరి మీకు సిగ్గు లేదురా? బీసీ యువకులు ఈ పిల్లల్ని నాశనం చేస్తా అంటే ఈటల రాజేందర్గా, బండి సంజయ్గా, మీ ఓట్ల కోసం గుండు అరవింద్గా చెప్పు తీసుకొని కొట్టున్నారు ఈ బీజేపీ భయంసాలు అల్లలు చేపించి ఏలండి కొడుకు. భారతదేశంలో జరిగిన అన్ని దాడులు జయించింది ఈ బీజేపీకి సంబంధించిన బాపన్న కొడుకులే. ఒక్క ముస్లిం చేయలేదు. పాకిస్తాన్ తోటి భారతదేశం మీద దాడులు చేయించింది ఈ నా కొడుకులే. అన్ని బీజేపీ జరిగిన దాడులు ఒక్కదానికి విచారణ జరగలే. పుల్వామా దాడి 200 కేజీల ఆర్డీఎక్స్ దేశంలోకి వచ్చింది. ఎందుకు వచ్చిందో విచారణ చేయొచ్చు కదా. కాంగ్రెస్ వాడు విచారణ చేసి దోషులకు శిక్ష చేసిండు కదా. అఫ్జల్ కు నిలదీసిండు కదా. మరి నువ్వెందుకు చేస్తలేరా లాంటి కొడుక? ఎన్నికల ముందే గుళ్ళు ఎందుకు గుల్తాయి? ఎన్నికల ముందే హిజాబ్ గొడవలు ఎందుకు అవుతాయి? చెప్తారా ఈ చెత్త నా కొడుకులు? ఆలోచించండి మిత్రులారా. అర్థమైందా? బాపన్న కొడుకు అంత విషపు నా కొడుకులు ఈ భూమి మీద లేడు. నేను రాసిస్తున్నా. ఎవడైతే అన్యాయంగా పక్కవాడి దోసుకుంటున్నారో, అన్యాయంగా సంపాదించే వ్యభిచారం లాంటి ముండలు మాత్రమే బీజేపీకి సంఖ నాకుతున్నారు. ఆ మహిళల్ని కూడా ఈ అడ్డదారులు వాడుకుంటారు, ఈ వాడుకోరు. ఆ ప్రజ్వల్ రేవన్న అనేటోడు ఎంతమంది స్త్రీలని డే టు డే వాళ్ళ మొగుళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది స్త్రీల మానాలతో ఆడుకొని అవి రికార్డ్ చేసుకొని 2970 వీడియోలని
వాడు యొక్క అది మొత్తం అవన్నీ పెట్టుకొని అందరికి స్ప్రెడ్ చేస్తున్నాడు. ఆ మహిళ ఎట్లా బతకాలి చెప్పురా ప్రజ్వల్ రేవన్న? మీ అమ్మని అట్లా చేస్తావురా ప్రజ్వల్ రేవన్న? వాడు ఎంపీ, బీజేపీ ఎంపీ. ఇన్ని కనిపించినా మళ్ళా ఈ చూస్తూ కూర్చుందామా? చెప్పండి మిత్రులారా, నేను అబద్ధం చెప్తలేను. కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి. ఆ ప్రజ్వల్ రేవన్న గాడు ఎట్లెట్లా వీడియోలు తీసుకున్నాడో అవన్నీ మీకు పంపించమంటే పంపిస్తా. ఆయన చూడాలంటే భయం అవుతుంది. నాలుగైదు చూడడానికి మనకు భయం అవుతుంది. ఇక 2970 వీడియోలు అంటే ఆలోచించండి మీరు. ఎవరు వాళ్ళు? మళ్ళీ ఆ స్త్రీలు ఏమైనా పోర్న్ స్టార్లు కాదు. కంగనా రనౌత్లో, లేకపోతే శ్రీరెడ్డిలో, లేకపోతే అదేంది దాని పేరేంది ఉండే కదా, అది బాలీవుడ్ అది ఉండే కదా, పూనం పాండేలో వాళ్ళు కాదు. నేను చెప్పేది డే టు డే మనకు ఒక మన అక్క చెల్లె మన డే టు డే లైఫ్లో ఉండేటోళ్ళు. ఎంతమందిని వాడు పని మనిషితో సహా వదిలిపెట్టలే. గిట్లా వానిగా అడ్డదారుల దోసుకోవడం తప్ప అంతకు మించి బీజేపీలో, అందుకే అంటున్నా బీజేపీకి మద్దతు ఇచ్చే వాళ్ళందరూ మోసం చేసే వాళ్ళే, దోపిడీదారులే మద్దతు ఇస్తారు కదా. సంపద అందరిది చెందాలి. నీ ఒక్క నిల్లు మంచుకుంటే అయిపోయింది అదాని. చెత్త నా కొడుక, నీకు ఎంత తిన్నా అరగనంత సంపద ఉన్నాక ఇంకా ఎందుకురా నీకు? వాడికి 1,00,000 కోట్లు ఉన్నాయి అనుకో, సరే అది ఏం చేయాలి అర్థం కాక ముక్కిపోతుంది. అట్లాంటిది మొత్తం దేశ సంపద తీసుకుని అదాని పక్కన పెట్టుకుంటే ఏమొస్తుంది? మొత్తం అదాని కింద ఎంప్లాయీస్ ఎంతమంది? 23,000 మంది. బిఎస్ఎన్ఎల్ ఎంతమంది ఉండే? ఎల్ఐసీలో ఎంతమంది ఉండే ఎంప్లాయీస్? వాడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుండా? జస్ట్ దేశంలో ఉన్న సంపద తీసుకొని వాని పేరు మీద పెట్టుకున్నాడు. కానీ వానికి దగ్గర అత్యంత సన్నిహితులు చెప్తున్నది వానికి 10 to 15% వాటా ఇస్తారు మన దేశ సంపద దోచిపెట్టిన దాంట్లో. మిగిలిందంతా మోడీలకి, గుజరాతీ నాయకులకి, గుజరాతీ వ్యాపారులకి అనేది అత్యంత సన్నిహితులు చెప్తున్నమాట. దేని మీద విచారణ జరిగేది, విచారణ పట్టుబడితే ఆధారాలు చూపెడితే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు, వాళ్ళ జైల్లో పెడతారు. కాబట్టి నా హిందువు బంధువు మేలుకో అని చెప్పడానికి ట్రై చేస్తున్నా. అట్లనే దానికి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటి చూపెట్టుకుంటే దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా. సో మీకు ఏమైనా కామెంట్లు ఉంటే పెట్టండి, చదువుతాం. ఓకే, సో ఇక వాళ్ళు చెప్పేది కాంగ్రెస్ మీద బురద చల్లుతారు, లేకపోతే ప్రతి అంశాన్ని హిందూ ముస్లిం తీసుకొస్తారు. ఎందుకంటే 10% ఉన్న ముస్లింస్ అంట 84% ఉన్న హిందువులను కొట్టుతారంట. పోలీసు నీచేలు పెట్టుకొని, ఆర్మీ నీచేలు పెట్టుకొని, ఇక పారామిలిటరీ దళాలు పెట్టుకొని, అనేక రకాల ఫోర్సులు పెట్టుకొని, సెక్యూరిటీ కెమెరాలు పెట్టుకొని, అన్ని పెట్టుకొని, అందరి సెల్ ఫోన్లు పెట్టుకొని, నీ ఆర్ఎస్ చెడ్డి గ్యాంగ్ ఉండగా 10% లేని ముస్లింస్ 84% ఉన్న హిందువులను కొట్టి వాడు బతుకుతాడు. వాడెందుకు కొడతాడు? వానికేం అవసరం? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన దేవుని మొక్కుంటున్నారు. వాళ్ళు ఎందుకు కొడతారు? 800 సంవత్సరాలు ముస్లిం రాజు పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. 84% మంది హిందువులు ఉన్నారు, రైట్. 400 సంవత్సరాలు యూరోపియన్లు పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. 63 ఏళ్ళు కాంగ్రెస్ వాడు పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. హిందువుల కోసమే అవతరించిన అని చెప్పుకునే మోడీ వచ్చినాకనే హిందువులకు ఎట్లా థ్రెట్ వస్తుందిరా? అంటే ముస్లింలు కొడతలేరు. కొడుతుంది ఈ బీజేపీ ఆర్ఎస్ చెందిన చెత్తన్నా కొడుకులు, బాపన్నా కొడుకులు కొట్టిస్తున్నారు బీసీ పొరగాళ్ళతోటి. ఈ బీసీ పొరగాడు ఎందుకు కొడుతుండంటే, నేను జైల్లో వాడి తిడిపిస్తా, నీకు బీర్ ఓపిస్తా, బిర్యానీ ఇస్తా అంటే దానికి ఆ బాపనోడికి వాడి బూట్లు నాకుతున్నాడు ఈ కొద్దిమంది బీసీలలో ఉండే యువత. అర్థమైందా? ఇక మనం వాస్తవాలు చెప్తే అది వైరల్ అయితే ఇక వాళ్ళ కింద కామెంట్ ట్రోలింగ్ చూడాలి. ఇవాళ కాల్వ సుజాత గారిది నేను షేర్ చేసిన, అది కొంచెం వైరల్ అవుతుంది. సో దాని కింద ఇక ఆమెను పాపం స్త్రీ అని చూడకుండా ఇక మనుషులు చెప్పరాని విధంగా ఆమెను ఇక బూతులు అలా మాట్లాడు. రేవంత్ రెడ్డి ఏదైనా పెడితే అట్లనే చేస్తాడు. నేను పెడితే నాది ఏదైనా ట్రోల్ కాగానే నాది వైరల్ అయిందనుకో ఇక దాని కింద చూడాలి. ఒక్క ఆధారం లేకుండా, ఎలాంటి యొక్క నిజానికి 1% దగ్గర లేకుండా ఏది పడుతుంది. ఎవడు పెడుతున్నాడు ఆ ట్రోలింగు? కొద్ది మంది. అది నాకు తెలిసి ఆ బీసీ యువత కూడా కాదు, నాకు తెలిసి వాళ్ళు పెయిడ్ బీజేపీ ఐటీ సెల్ పెయిడ్ బ్యాచ్. అవన్నీ ఫేక్ ఐడీలు, వాళ్ళు పెయిడ్ బ్యాచ్. వాళ్ళకి మనం దగ్గర దోసుకున్న సొమ్ముతోటి బీజేపీ ఐటీ సెల్ పెయిడ్ డబ్బులు ఇచ్చి పెట్టిస్తాడు, ట్రోల్ చేపిస్తాడు. అర్థమైందా? సో ఇట్లా అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నాడు. ఆలోచించండి మిత్రులారా.
సో కులం మతం పేరు మీద ఓట్లు అడుగుతున్నాడు. ఇలా బీసీ గ్రూప్ అని పెట్టుకుంటారు వాట్సాప్ గ్రూప్లలో. మళ్ళీ అల్లా మోడీ చెత్త నింపుతారు. అరే మోడీ ఇది ఎట్లా రా అది ఎట్లా రా అని మనం కౌంటర్ ఇస్తే ఇది బీసీల గ్రూప్ మాత్రమే అంటాడు. మరి బీసీలో అన్నాడు మోడీ ఎందుకు పెట్టినవరా? సమాధానం చెప్పారు. అంటే తర్కానికి లాజిక్ అందొద్దు. ఇది ఎట్లా కలుస్తుంది? నీకు గిచ్చినా నొప్పి అయినప్పుడు, నాకు గిచ్చినా నొప్పి అయినప్పుడు అందరినీ సమానంగా చూడాలన్న తప్ప. ముస్లింలకు వేరే సూర్యుడు ఉన్నాడు, హిందువులకు వేరే సూర్యుడు ఉన్నారా? ముస్లింలకు వేరే భూమి ఉంది, హిందువులకు వేరే భూమి ఉందారా? రే అందభక్తుడా పెండ బ్యాచ్, సిగ్గుండాలే సిగ్గు. పాకిస్తాన్ తోటి కంపేర్ చేస్తే నీ లంబడి కొడుకులు, పాకిస్తాన్ గాడిది కొడుకులు అలా ఉన్నటువంటి వాళ్ళకి ఆ తెలివి లేకనే వాళ్ళ దేశాన్ని నాశనం చేసుకున్నారు. కొద్దిమంది దేశ సంపద అంతా దోసుకోపోతే ఇవాళ పాకిస్తాన్ అడుక్కునే దేశం తయారైంది. 84 more than 80% పీపుల్ సఫర్ అవుతున్నారు. ఓ 10-15% మంది దోసుకున్న వాళ్ళు ఒక్కరే సుఖంగా ఉన్నారు. ఇండియాను కూడా అట్లా చేస్తా అంటే ఎట్లా కలుస్తుంది? ఎందుకు దుబాయ్ కనిపిస్తలేదా? ఇస్లాం దేశమే కదా. సౌదీ కనిపిస్తలేదా? ఇస్లాం దేశమే కదా. టర్కీ కనిపిస్తలేదా? ఇస్లాం దేశమే కదా. 100 ఇస్లాం దేశాలు అవన్నీ కనిపిస్తలేవరా? ఇంకా చెడిపోయిన పాకిస్తానే కనిపిస్తుందారా మీకు లంబడి కొడకల్లారా? లేరా ఇస్లాం దేశాల్లో హిందువులు? మొన్ననే కదరా మోడీ గారు పోయి దుబాయ్లో హిందూ టెంపుల్ స్వామినారాయణ టెంపుల్ ఓపెనింగ్ చేసి వచ్చిండు. ఇలా మన కేరళకు కానీ, అక్కడ ఆంధ్రప్రదేశ్కి కానీ, మన యొక్క నిజామాబాద్కి కానీ, కరీంనగర్కి కానీ ఎంత విదేశీ మారక ద్రవ్యం గల్ఫ్ దేశాల నుంచి వస్తుందో చెప్పండి. ఎన్ని కుటుంబాలు హిందువుల కుటుంబాలు బతుకుతున్నాయో చెప్పండి. చెప్తారా ఈ చెత్త నా కొడుకులు? నీ చెత్త నింపడం వల్ల మనం అడక్క తినే దేశం తయారవుతున్నాం రా బోసడికే. నాకు అర్థం కాదు, ఏ మతమోడైతేందిరా? ఎవరు నచ్చిన దేవుని అని మొక్కుంటే నాకు వచ్చే నష్టం ఏందిరా? చెప్పు తీసుకొని కొట్టుర్రి. కులం పేరు మీద మతం పేరు మీద ఓటు అడిగితే పాత చెప్పు తీసుకొని కొట్టుర్రి. మోడీ గారు బీసీ బిల్లు పెడతా అంటే కాంగ్రెస్ వ్యతిరేకించిందా? కాంగ్రెస్ పెడతా అంటే వ్యతిరేకించింది మరి నరేంద్ర మోడీ గారు పెట్టిండా? ఎన్నో బిల్లులు తెచ్చిండు ప్రజలు వద్దన్నా కానీ. తెచ్చిండా నరేంద్ర మోడీ గారు? 3% ఉన్న అగ్రకులాలకు 10% ఈడబ్ల్యూసీ అని తెచ్చిండా, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని. అలా ఎవడు తీసుకుంటాడు? బాపనవాడికే పోతాయి అవన్నీ. రైతుల నల్ల చట్టాలు తెచ్చిండా వద్దన్నా? 90 మంది ఎంపీలను సస్పెండ్ చేసి మొత్తం బిల్లులు పాస్ చేసిండా? మొన్న ఏదో చట్టాలు తెచ్చిండు కదా. ఇన్ని చేయగలిగినప్పుడు మరి బీసీ బిల్లు పెడతా అంటే ఓడాపిండు. మహిళా బిల్లుకి 33% పాస్ చేసినప్పుడు అది ఇంప్లిమెంట్ చేయడానికి ఓడాపిండు. కాంగ్రెస్ నువ్వు మహిళా బిల్లు పెడితే మద్దతు ఇవ్వలేదా? బీసీ బిల్లు పెడతా అంటే మద్దతు ఇవ్వ అంటుందా? నువ్వు చేయవు లంబడి కొడక. కాంగ్రెస్ చేస్తా అంటే అడ్డుపడతావు. ఎవడ్రా అప్పుడు మండల్ కమిషన్ కింద బీసీలకు చట్టసభలో చేద్దామంటే ఎవడ్రా రథయాత్ర స్టార్ట్ చేసింది? అద్వానీ కాదా? చెప్పండి రా. ఒక్కడు చర్చకు రాడు లంబడి కొడుకులు. కానీ ట్రోలింగ్ ఎవరిని చూడనప్పుడు సాటగుండి మొగోడు అయితే దమ్ముంటే మైదానంలోకి వచ్చి కొట్లు, జంగుల్లోకి వచ్చి కొట్లాడు కదా. ఎంతసేపు వంద పసలేదు కాబట్టి మనం చెప్పిన దానిలో వానికి సమాధానం లేదు కాబట్టి ఇక ట్రోలింగ్ బూతులు. దద్దమ్మలు చెక్క నా కొడుకులు. మళ్ళా పక్కోని అంటారు ఏది పడుతుంది. సిగ్గులేను చెత్త నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా. చూపెడదాం ఆ వీడియోలు, వీడియో గురించి చూపెట్టుకుంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా. సో కొంచెం ఓపిక్గా ప్రజలకు చెప్దాం. మనము ఎందుకంటే మనం చెప్పలేదా? ఇప్పుడు నేను ఇంత ఓపిక్గా టైం తీసుకొని ఇంత రీసెర్చ్ చేసి ఎందుకు చెప్తున్నా? మనం చెప్పకపోతే ఆ చెత్త కొడుకులు చెప్పేది నిజం అనుకునే ప్రమాదం ఉంది. మంచి వాళ్ళ మౌనం అత్యంత ప్రమాదకరం. కాబట్టి ఇలా ధ్రువరాతికి ఏం పని? ఆయన పదవి అడుగుతుండా, డబ్బులు అడుగుతుండా, ఏం చేస్తున్నాడు? ఒక్కడే ఎందుకు కష్టపడుతున్నాడు చెప్పండి? తులసి చంద్ గారికి ఏం పని? అభిసార్ శర్మ గారికి ఏం పని? రవీష్ కుమార్కి ఏం పని? వాడు అంత ఇబ్బంది వీళ్ళ లెక్క అమ్ముడు పోవచ్చు కదా. అమ్ముడు పోతే పైసలు వస్తాయి కదా. ఇంతమంది గోధి మీడియా వాళ్ళు అమ్ముడు అయినప్పుడు రవీష్ కుమార్ గారు అమ్ముడు పోతే పైసలు వస్తాయి కదా. అవునా కదా? ఇలా చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతున్నట్టు బీజేపీ అని, జగన్ బూట్లు నాకుతున్నట్టు కేజ్రీవాల్ గారు బూట్లు నాకుతే అయిపోయింది కదా. బయటనే ఉంటారు కదా. ఆలోచించండి. వాళ్ళకి ఎంతో అంత ప్రజల మీద ప్రేమ ఉన్నది అనేది మనం గ్రహించాలి.
వాడు ఎన్ని కష్టాలు పెట్టినా భరిస్తున్నారు అంటే ప్రజల మీద ప్రేమ ఉన్నది. ప్రేమ లేని గాడిద కొడుకులు కేవలం స్వార్థం కోసం వాళ్ళు అనేక రకాలుగా చేసి కేవలం దుష్ప్రచారం చేసే చెత్త నా కొడుకులు, ఈ బాపన్ నా కొడుకులు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చరిత్రలో మీరు ఎప్పుడైనా తీసుకుని ఒక్క బీజేపీ ఆర్ఎస్ఎం సంబంధించిన చెత్త నా కొడుకు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్టు చూపెట్టండి నాకు. అయితే కొట్లాడిండు కాంగ్రెస్ వాడు లేదంటే కమ్యూనిస్ట్ వాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అర్థమైందా? ఈ కాంగ్రెస్ వాడు కమ్యూనిస్ట్ వాడు లేకపోతే ఇలా భారతదేశము పాకిస్తాన్ ఎప్పుడో అయిపోయేది. ఆలోచించండి. నేను చెప్పింది గుడ్డిగా వినకండి. నేను చెప్పిన దానిలో మేక్ సెన్స్ లేదో మీరు కూర్చుండి ఆలోచించండి. ఎందుకంటే దేవుడు అన్ని జీవులకి వాటికి ఇవ్వాల్సిన లక్షణాలు తెలివితేటలు ఇచ్చిండు, కానీ ఆ అన్ని జీవులతో కంపేర్ చేస్తే అన్నిటికంటే ఎక్కువ తెలివితేటలు ఇచ్చింది మనిషికి. కాబట్టి మనకి డిస్క్రిషనరీ పవర్ ఇచ్చిండు కాబట్టి, థింకింగ్ పవర్ ఇచ్చిండు కాబట్టి దాన్ని వాడండి. అందభక్తి ఈ యొక్క తాగినోన్ లెక్క ఒక మతం పిచ్చి కులం పిచ్చి లేపితే కథం అయిపోయా. ఈ కులం పిచ్చి లేపినాం అనుకో, మన కులపోడు అయితే అయిపోయా. వాడు 1000 పాపాలు చేసినా మనం ఏమనం? అట్లా ఉండకూడదు కదా. తప్పని క్యాన్సర్ మన లోపలనే ఉంది అని వదిలేస్తే చంపేస్తుంది కదా. ఉంచుకోం కదా క్యాన్సర్ మన లోపలనే ఉంది, ఉండనిలే మంచిగా ఉంది అని పెరిగని ఇంకా మంచిగా ఉండని అనుకోం కదా. క్యాన్సర్ ఉంటే పోయి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటాం, లేకపోతే అది ఉంటే కట్ చేయించుకుంటాం, తీసేపించుకుంటాం కదా. సిమిలర్లీ నా కులపోడైనా నా మతపోడైనా దానివల్ల ప్రజలకు మంచి మెజారిటీ ప్రజలకు చెడు జరుగుతుంటే చూస్తే ఎట్లా ఊరుకుంటాం? ఊరుకోకూడదు. ఊరుకుంటే మనము అడక్క తినాలి. అర్థమైందా? అదే జరుగుతుంది. గత 10 ఏళ్ల నుంచి మనం బ్యాక్వర్డ్ పోతున్నాం. ధరలు పెరిగినాయి, వచ్చే ఆమ్దాని ఏమో తగ్గింది. ఆమ్దాని ఒక 10 పైసలు పెరిగితే ఖర్చులు 200% పెరిగినాయి. 2 రెట్లు 3 రెట్లు పెరిగినాయి. అంటే రూపాయి వస్తువు 3 రూపాయలు అయింది ఖర్చులేమో. ఆదాయము రూపాయి 10 పైసలు అయి ఉంటుంది కావచ్చు ఆదాయం. కాదు, కాంగ్రెస్ హయాంలో ఎవడైనా భూమి కొనుక్కొని వ్యవసాయం అనుకో ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండే. ఇవాళ ఉందా చెప్పండి నాకు. ఒక సామాన్యుడు ఒక 80%, ఒక 10% 20% మంది ధనవంతులు తప్ప, అగ్రకులాల వాళ్ళు ధనవంతులు తప్ప ఇవాళ 80 నుంచి 90% మంది సామాన్య భారతీయులు ఒక తులం బంగారం కొనుక్కునే పరిస్థితి ఉందా? ఒక మంచి కారు కొనుక్కునే పరిస్థితి ఉందా? ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా? ఒక వ్యవసాయానికి భూమి కొనుక్కునే పరిస్థితి ఉందా? చెప్పండి మీరు. అంటే వెనకటికి అట్లే ఉండే కదా. వెనకట బ్రిటిష్ కాలంలో కానీ రాజుల కాలంలో కానీ ఒక 10% మంది మంచిగానే ఉండే. రాజులు, రాజ కుటుంబాలు, ఈ యొక్క బ్రాహ్మణ కుటుంబాలు, క్షత్రియ కుటుంబాలు, రాజుకు సంబంధించి రాజుతోటి దగ్గరున్న కుటుంబాలు బాగుండే. మిగిలిన 90% మంది ఈ యొక్క శ్రామిక వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, శూద్రులు వీళ్ళు అప్పుడు అడక తిన్నట్టే ఉన్నారు, ఇప్పుడు అట్లే ఉన్నారు. ఇలా 90% మంది శూద్రుల దగ్గర ఎంత భూమి ఉన్నది నాకు చెప్పండి. 3 నుంచి 5% ఉన్నటువంటి ఆ అగ్రకులాల దగ్గరనే మొత్తం భూమి ఉన్నది, 90% భూమి. ఆ కాంగ్రెస్ వాడు కమ్యూనిస్ట్ వాడు వంచిపెట్టడం వల్ల ఆ దళితుల దగ్గర, ఎస్సీ ఎస్టీల దగ్గర కొంచెం భూమి వచ్చింది, 1 ఎకరమో 2 ఎకరాలు. బీసీల దగ్గర లేనే లేదు, ముస్లింల దగ్గర లేనే లేదు. చెప్పండి, ఇలా ఎవరైనా ఏ వస్తువైనా కొనుక్కునే పరిస్థితి ఉంటే అభివృద్ధి అంటారా? ఉన్నోడు ఇంకా ధనవంతుడు ఇంకా ధనవంతుడై సామాన్యుడు పేదోడు ఇంకా పేదోడైతే అది కరెక్టా? మరి ఎవరు ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి? ఎవరి దగ్గర పైసలు లేకుండా చేస్తే ఎవరు ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి? ఉన్నోడే కడతాడు. అందరి దగ్గర పైసలు ఆడితే ఎక్కువ ట్యాక్స్ కడతాం కదా. నేను అందరి దగ్గర పైసలు ఆడితే అందరం వస్తువులు అనుకుంటాం కదా. మళ్ళీ ఏమంటాడు, వీడు ఎవడు ట్యాక్స్ కడతలేడు అంటాడు. అరే నా పైసలన్నీ ఎత్తుకోవద్దు, నా సంపద అంతా ఎత్తుకోవద్దు, నా కష్టానికి సరైన పేమెంట్ ఇవ్వకపోతుంది, మళ్ళీ నేను ట్యాక్స్ కడతలేను పడుతుంది. నాకు ఉంటే కదరా నేను కట్టేది. నాకు లేకుండా చేసి నన్ను బిచ్చగాని చేసి నాది అంతా ఎత్తుకోపోయి నన్ను కడతలేవంటే ఎట్లా కడతా? పోనీ మీ దగ్గర ఉన్న సంపదకి సరైనటువంటి, మీ దగ్గర ఎంత సంపద ఉందో అంతకు ట్యాక్స్ కడుతున్నావా? కడతలేవు. మీ దగ్గర 100 రూపాయలు అంటే 10 రూపాయలకే ట్యాక్స్ కడుతున్నావు, మిగిలిన 90 రూపాయలు ముక్క పెట్టుకుంటున్నావు. మా దగ్గర ఆ 90 రూపాయలు మా దగ్గర ఉంటే మేము కడతాం కదా ట్యాక్స్. అవునా కాదా? ఇట్లా నేను అడిగితే నేను హిందువుని కాదు. ఎట్లా కాదు అంటే నిన్ను పర్మిషన్ తీసుకొని నేను మొక్కాలనా? నా హిందువులకు నష్టం జరుగుతుంటే నేను ప్రశ్నిస్తే నేను హిందువుని కాదా? నీ సర్టిఫికేట్ కావాలి నన్ను హిందువా కాదా అని. ఎందుకురా? అరే చెత్తనా కొడకల్లారా,
ఇప్పుడు మీరు తీసుకోండి మిత్రులు, ఇప్పుడు వేరే రిలీజియన్ కూడా తీసుకోండి, ఇస్లాం తీసుకోండి, క్రిస్టియానిటీ తీసుకోండి, అలా కూడా ఏది ఈ యొక్క డిస్క్రిమినేషన్ ఉన్నది, అంటే ఈ యొక్క వివక్ష ఉన్నది. డబ్బులు ఉన్న వాళ్ళు వేరున్నది, డబ్బులు లేని వాళ్ళు వేరున్నది. ఇప్పుడు ఏది మీరు సత్యమేవ జయతేనే అమెరికా ఒక షో వచ్చింది చూడండి, అట్లనే మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ లో కన్వర్టెడ్ క్రిస్టియన్ రెడ్డిలు వేరే 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 చర్చ్ ఉంది, కన్వర్టెడ్ క్రిస్టియన్ బ్రాహ్మణులకు వేరే చర్చ్ ఉంది, కన్వర్టెడ్ క్రిస్టియన్ దళితులకు వేరే చర్చ్ ఉంది. అలా కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి, క్యాథలిక్ వేరే ఉంది, ప్రొటెస్టెంట్స్ వేరే ఉంది, అలా ఇంకా చాలా ఉన్నాయి. సో కరెక్టే, కానీ అట్లీస్ట్ వాళ్ళకు ఒక చర్చ్ ఉన్నది, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి అలా పాస్టర్ అవుతున్నాడు. ఇస్లాంలో కూడా అదే పరిస్థితి ఉన్నది. కానీ హిందూయిజంలో ఏది బ్రాహ్మణుడు తప్ప వేరే వాడు పూజారి కాగలుగుతాడా? ఒక మాదిగ అయినా, ఒక మాల అయినా, ఒక షాల అయినా, ఒక సాకల అయినా, ఒక ముదిరాజు, ఇట్లాంటి ఈ సబ్బండ వర్గాల వారు ఎవరైనా, లంబడ అయినా, వీళ్ళు ఎవరైనా పూజారులు కాగలుగుతారా హిందుత్వంలో? బాపనోడే ఎందుకు అవుతాడు? బాపనోడే ఎందుకు కంట్రోల్లో పెట్టుకుంటాడు? బాపనోడే అందరి పైసలు వాడు అనుభవిస్తాడు, అందరినీ మెదళ్ళ చెత్త ఎందుకు నింపుతాడు? అందరికి వేదం నేర్పొచ్చు కదా, చెప్పండి. అంటే నీ జీన్స్ని వివక్షని పెంచి పోషించడం, అందరి సంపదను దోసుకోవడం అనేది నీకు రూట్స్లనే ఉన్నది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం హిందూయిజంకి వ్యతిరేకంగా కొట్లాడతలేము, బ్రాహ్మణుడి యొక్క మనువాదానికి వివక్షకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. అర్థమైందా? కాబట్టి హిందూయిజం వేరు, బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల యొక్క దోపిడీ వేరు అని చెప్పదలుచుకున్నా. ఆలోచించమని కోరుతున్నా. నేను చెప్పేది గుడ్డిగా వినకమని కోరుతున్నా. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్, ఆలోచించు. ఓకే, ఊరికే టైం పాస్ ముచ్చడి చెప్పడానికి నేను రాలేదు. ఓకే, నేను పాఠం చెప్పడానికి రాలేదు. నేను చెప్పింది నేను అలా ఆలోచించి మనం ఏదైనా మార్పు తెచ్చుకుందాం, ఏదైనా పనికొచ్చేది చేసుకుందామని నేను సమయం కేటాయించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అర్థమైందా? సో ఆ క్రమంలో ఇది వాట్సాప్ యూనివర్సిటీ చదువుదాం. సో ఇది బ్రాండింగ్ అండ్ క్యారెక్టర్ అసోసియేషన్, సెల్లింగ్ నేషన్ టు రిచ్ ఫ్రెండ్స్. ఓకే, జూటా జుమ్లా మాటలు చెప్పిన, హరాసింగ్ సోషల్ యాక్ట్. ఓకే, తప్పుడు ప్రచారాలు, మోడీ ఈస్ ఇల్లిటరేట్, అటాక్స్ అని హిందూ. ఓకే, 400 లక్షల కోట్లకు లెక్క చెప్పాలి, కరెక్ట్. తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ ప్రజలు. ఓకే, కాంగ్రెస్ అని వాడు పిలుచుడే కాంగ్రెస్ అంటాడు. అంటే ఏంది ఈ కాంగ్రెస్ అంటే? ముస్లింల పార్టీ అనేది వానికి చెత్తని బ్రెయిన్ వాష్ చేసినాం అనుకో. కాబట్టి ఇక హిందూ అనేటాడు అనుకోటేయాలి. 84% హిందువులు ఉన్నారు, అందులో సగం మంది ఓటేసినా, 42% మంది ఓట్లు వేసినా నేను గెలుస్తా. 30 నుంచి 40% ఓటు శాతం వస్తే గెలుస్తాం. సింపుల్. సో 84%లో సగం మందికి పిచ్చి లేపినా నేను గెలుస్తా. నేను ఎన్ని దోసుకో, ఎన్ని కంపెనీలు అమ్మేసాయి, మొత్తం భూములు కబ్జా పెట్టు, ఏమన్నా చెయ్యి, నేను గెలుస్తా. అందుకే వాడు పొద్దుగాల వేస్తే మతం ప్రతిదీ హిందూ ముస్లిం అనే పిచ్చి లేపాలి. కరెక్టా? ఇది నిజం ఉందా? మరి కాంగ్రెస్కి ముస్లింలకు కాంగ్రెస్ ఏం ఫేవర్ చేసింది? అందరిని సమానంగా చూడడం తప్పు అయిపోయిందా? మరి కాంగ్రెస్ వాడు కట్టిన వాటిలో హిందువులు పనిచేస్తలేరా? కాంగ్రెస్ ఏది చేసినా అది హిందువులకు లబ్ధి చేకూరుతలేదా? కాంగ్రెస్ వాడు కట్టిన నవోదయ విద్యాలయాల్లో హిందువులకు పిల్లలు చదువుతలేరా? కాంగ్రెస్ వాడు ముస్లింల కోసమే పెట్టిండా అని ఇవాళ కొత్తగా ఇదొకటి వక్ఫ్ యాక్ట్, వక్ఫ్ బోర్డ్ అని ఇదొకటి తెచ్చారు. అరే చెత్తనా కొడకల్లారా, ఇవాళ భూమి అంతా భూస్వాములకి రాజులు ఇచ్చారు, బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చారు. అట్లనే ముస్లింలు వారు ఏదైనా దానం చేసినప్పుడు, ముస్లిం రాజుల హయాంలో ముస్లింలు ఏదైనా దానం చేసిన ఆ భూములు ఏమైనా ఉంటే, ముస్లింలకు సంబంధించిన ఏమైనా ఉంటే వాటిని కాపాడుతుంది వక్ఫ్ బోర్డు. అలా తప్పేముంది? చెప్పండి. చాలా మంది దేశ విభజన జరిగినప్పుడు ఈ యొక్క ముస్లిమ్స్ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇల్లుని అబాండన్ చేసి. అట్లాంటి అంటే ముస్లింలకు సంబంధించిన భూములు కానీ, ఇల్లులు కానీ, వాటికి సంబంధించిన ఏమైనా ఉంటే, లేకపోతే ముస్లింలు ఏమైనా దానం చేస్తే వాటిని కాపాడుతుంది. ఎవరైనా ఎంక్రోచ్మెంట్ చేయకుండా, ఎవరైనా కబ్జా పెట్టకుండా. ఏది వక్ఫ్ బోర్డ్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? ఒక్కటి చెప్పండి, తప్పు లేదు కదా? మీరు బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారాలు ఇచ్చేయండి మళ్ళీ తిరిగి, చెప్పండి. దానికి పొద్దుగా లేస్తే వాట్సాప్లో చెత్త. అది కోర్టుల కేసులు ఉన్నాయి, ఏమైనా వివాదం ఉంటే కోర్టులు పరిష్కరిస్తాయి, ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే. ఎందుకంటే దానికి సరైన ఆధారాలు చూసి వాడు వక్ఫ్ బోర్డు వాడు చెప్పింది కరెక్టా, లేకపోతే ఆ యొక్క వేరే వాళ్ళు చెప్పింది కరెక్టా చూసి కోర్టు తీర్పిస్తాయి. కోర్టుల కేసులు ఉన్నప్పుడు నడుస్తాయి. అలా 90% భూములకి వివాదాలు లేవు. ఒక 10% వీడి ఎంకరేజ్మెంట్ చేసిండా, వాడు ఎంకరేజ్మెంట్ చేసిండా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఇంకా వక్ఫ్ బోర్డు ఎట్లా తప్పు అవుతుంది? పొద్దుగా లేస్తే యొక్క చెత్త నింపుతా అంటే ఎట్లా కలుస్తుంది? హిందూ కోడ్ మ్యారేజ్ యాక్ట్ లేదా?
యూనిఫామ్ క్రిమినల్ కోడ్ ఆల్రెడీ ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది సాధ్యం కాదు. మీరు అంటున్నారు కానీ సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి మతానికి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. హిందువులనే 100 రకాల మనుషులు 100 రకాల ఆచార వ్యవహారాలతో బతుకుతున్నారు. లంబడోళ్ళు వాళ్ళు మాట్లాడే భాష వేరున్నది, వాళ్ళ యొక్క జీవన విధానం వేరుంది. చెంచులది వేరున్నది, కోయలది వేరున్నది. అట్లా ప్రతి కులంలో ప్రతి మతంలో అనేక రకాల భిన్న జాతులు, భిన్న భాషలు, డయలెక్ట్లు, భిన్న ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అందరినీ బాపనోడు చెప్పిందే జై శ్రీరామ్ అనమంటే ఎట్లా అంటారు? అనలేరు కదా, సాధ్యం కాదు కదా, అవునా కదా? సో అట్లాంటిది పొద్దుగాలేస్తే ఈ దరిద్రం ఎందుకు కదా? పొద్దుగాలేస్తే ప్రతిదీ హిందూ ముస్లిం ఒక్కటి చెప్పండి రా. కాంగ్రెస్ వాడు ముస్లింలకు చేసిన ఒక్క ఫేవర్ చెప్పండి. కాంగ్రెస్ వాడు హిందువులకు చేసిన ఒక్క నష్టం చెప్పండి. అవును, జనాభాలో వాళ్ళ వాటా ఎవరి వాటా వాళ్ళకి ఇమ్మంటున్నాం. హిందువుల వాటా హిందువులకి ఇమ్మంటున్నాం, ముస్లింల వాటా ముస్లింలకి ఇమ్మంటున్నాం, క్రిస్టియన్ల వాటా క్రిస్టియన్లకి ఇమ్మంటున్నాం, అందరికి సమన్యాయం, సిక్కుల వాటా సిక్కులకి ఇమ్మంటున్నాం, ఎవరి వాటా వారికి ఇమ్మంటున్నాం, అందరికి సమన్యాయం చేయమంటున్నాం. అది ఎట్లా తప్పు అవుతుంది చెప్తారా ఈ చెత్త నా కొడుకులు? న్యాయం చేయమనడం తప్ప? బాపనోడే అంత దోసుకో అని చెప్పి బాపనోడు మొత్తం దేశ సంపద దోసుకొని గుళ్ళ దాచిపెట్టుకోరా యొక్క నాగబంధం వేసి అంటే కరెక్టా? అందుకే అంటున్నా, అన్యాయం దోషే మెంటాలిటీ ఉన్న వాళ్ళు, వేరే వాళ్ళని చంపి ఆనందపడేటువంటి శాడిస్ట్ మెంటాలిటీ ఉన్న చెత్తనా కొడుకులు మాత్రమే బీజేపీ సపోర్ట్ చేస్తారు. న్యాయం గురించి ఆలోచించేటోళ్ళు ఎక్కడు కూడా బీజేపీ సపోర్ట్ చేయడు. ఓకే, అందుకే ఎక్కడైనా హిందువులు ఎందుకు సపోర్ట్ చేయరు బీజేపీకి అంటే ఇందుకే. ఎందుకంటే హిందుత్వం చెప్పేదే అది, ధర్మో రక్షతి రక్షయత, ధర్మాన్ని నీవు కాపాడు, అది నిన్ను కాపాడుతుంది అని చెప్పిండు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏం చెప్పిండు గీతలో? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. ఎక్కడెక్కడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అక్కడెక్కడ నన్ను నేను సృజించుకుంటాను ధర్మాన్ని కాపాడడానికి అన్నాడు. కానీ అధర్మాన్ని నేను మద్దతు ఇస్తాను లేదు. కాబట్టి నువ్వు చెప్తున్న హిందుత్వంలో ఉన్నటువంటి రాముడు కృష్ణుడు ఎట్లయితే అవతారం దాల్చి ఆ యొక్క ధర్మాన్ని నిలబెట్టిండో, ఇప్పుడు మళ్ళా గిట్ట అవతారం దాలిస్తే ఇంకో అవతారం ఫస్ట్ చంపేసేది బీజేపీ ఆర్ఎస్ఎస్ అధర్మ ఈ బాపన్న కొడుకులనే. ఎందుకంటే హిందుత్వంలో ఈ యొక్క హిందుత్వాన్ని నిలబెట్టిన వాళ్ళు, హిందుత్వంలో రాసిన మంత్రాలు రాసిన వాళ్ళు, హిందుత్వంలో పుస్తకాలు రాసిన వాళ్ళు ఎవడు చాలా మెజారిటీ అన్ని కులాల వారు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఒక్కరే లేరు. అర్థమైందా? తీసుకోండి మీరు చరిత్రలో ఏ ఋషి పేరైనా తీసుకోండి. వేదవ్యాసుడు ఎవరయ్యా? బ్రాహ్మణ్ కాదాయన. యొక్క మత్స్యగాంధి వాళ్ళ అమ్మ సత్యవతి బెస్తవాడు. వాల్మీకి ఎవరు? బోయవాడు. అట్లా మీరు ఎవరైనా తీసుకోండి, ఒక చాలా ఉన్నాయి పేర్లు. ఐలుష్య రుచి యొక్క గౌతముడు, ఆమె పేరేంది అహల్య, అరుంధతి, వీళ్ళంతా ఎవరు? మాదిగా, ఇంకా మిగతా శూద్రులు, వీళ్ళు బాపనోళ్ళు కాదు. దేవునికి భక్తునికి భగవంతుని మధ్యలో అనుసంధానకర్తలని మధ్యలో బ్రాహ్మణ్స్ మొత్తం హిందుత్వాన్ని నాశనం చేసి బొందబెట్టిరు. ఈ లేని మూఢనమ్మకాలని, లేని వివక్షని అన్ని జొప్పించి మొత్తం పుస్తకాలు వానికి అనుకూలంగా రాసుకున్నారు, ఈ మనుధర్మ శాస్త్రాలు ఇంకో శాస్త్రాలు. కానీ ఒరిజినల్ స్క్రిప్చర్స్ అట్లా లేకుండే. అర్థమైందా?